ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ అయితే చూసా. ఆ రీల్ చూస్తే షూటింగ్ డ్రైగన్ మూవీ షూటింగ్ సెట్ లో ఉన్నానని చెప్పి ఒక వీడియో బయట అయితే వదిలేశారు. మీకు ఆ వీడియో కావాలంటే ఇన్స్టాగ్రామ్ స్టోరీలో నేను పెడతాను, వెళ్ళి అక్కడికి వెళ్ళి చూడండి. కొత్తగా ఎవరైనా నా ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు తెలియకపోతే ఇదే నేమ్ మిన్నా టాక్స్ అనే ఉంటది ఇన్స్టాగ్రామ్ లో కూడా, వెళ్ళి ఒకసారి వెళ్ళి ఆ స్టోరీ అయితే పెడతాను చూడండి. ఆ స్టోరీ వచ్చి చూసిన తర్వాత వీడియో చూడండి. ఆ వీడియోలో వచ్చేసి చాలా మంది కాకి డ్రెస్సులు వేసుకొని పోలీస్ గెటప్ తో లైన్ గా నిల్చొని ఒక మూవీ సెట్ లో అయితే ఉన్నారు జనాలు. చాలా మంది పోలీసులు ఎక్కువ మంది ఉన్నారు. సో ఇది డ్రైగన్ షూటింగ్ అని చెప్పి ఆ ఎవరైతే వీడియో రికార్డ్ అయితే చేస్తున్నారో తనైతే చెప్తున్నాడు. డన్ విత్ షూటింగ్ డ్రైగన్ అని చెప్పి తన వీడియో క్యాప్షన్ లో పెట్టడం అయితే జరిగింది. షూటింగ్ అయిపోయింది మా పోర్షన్ అని చెప్పి ఆ వీడియోలో అయితే పెట్టాడు. మరి ఇది నిజంగానే డ్రైగన్ మూవీలోదేనా అంటే ఆ షూటింగ్ లోదేనా లేకుంటే వేరే మూవీ షూటింగ్ లోది వ్యూస్ కోసం లైక్స్ కోసం అలాగా వాళ్ళు పోస్ట్ చేశారా అనేది తెలియదు. బట్ ఇది ఇన్స్టాగ్రామ్ లో ఒక అతను అప్లోడ్ అయితే చేశాడు. తన ఐడి కూడా మెన్షన్ అయితే చేస్తాను, వెళ్ళి అక్కడ వెళ్ళి చూడండి. సో ఇది యాక్చువల్ గా ఇది మూవీ షూటింగ్ అయితే మాత్రం రామోజీ ఫిలిం సెట్ లో ఇది వన్ ఆఫ్ ద సెట్ లాగా అయితే కనిపిస్తుంది. మరి ఇది నిజమైతే ప్రశాంత్ నీల్ గారు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లోనే ఈ ఎంటర్ నీల్ మూవీ అయితే తెరకెక్కిస్తున్నాడు అని క్లియర్ కట్ అర్థమవుతుంది. అమ్మేలు గొడవలు ర్యాలీలు ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయితే ఉన్నాయి ఈ మూవీలో. ఎందుకంటే ఫస్ట్ షూటింగ్ స్టార్ట్ అని చెప్పినప్పుడు మనకు ఒక పోలీసులతో ప్రశాంత్ నీల్ గారు బ్యాక్ సైడ్ నిల్చొని అందరికి కమెంట్ ఇస్తూ షూట్ స్టార్ట్ అని చెప్పి అన్నాడు చూడండి. ఆ ఫోటోలో కూడా అక్కడ పోలీసులతో గొడవ జనాల మధ్య గొడవ అయితే జరుగుతున్న లుక్ లే కనిపించాయి. మరి ఇది ఒక డ్రగ్ మాఫియా అంటున్నారు, ఒక పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఉంది, అండ్ హీరో ఒక గ్యాంగ్స్టర్ అండ్ హీరో ఒక ఫారెన్ వెళ్ళి అక్కడ ఒక మాఫియాతో ఇన్వాల్వ్. అసలు ఏంటో కాన్సెప్టే అర్థం అవ్వట్లేదు. గ్లిమ్స్ వచ్చిన తర్వాత క్లారిటీ వస్తుంది.